చిరంజీవి దర్శకుడు అనిల్ కలిసి నటించిన ఈ చిత్రానికి మెగా 157 అని తాత్కాలికంగా పేరు పెట్టారు. ఈ నెలాఖరులో షూటింగ్ అధికారికంగా ప్రారంభమవుతోంది. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అని టైటిల్ పెడతారని సమాచారం. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ పాత్రల కోసం అనిల్, నయనతార, క్యాథరిన్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చిరంజీవి కామెడీ టైమింగ్ ని తిరిగి తెర మీదకు తీసుకురావడంపై దర్శకుడు అనిల్ దృష్టి సారించారు. అనేక సన్నివేశాలని డిజైన్ కూడా చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తారని పుకారు కూడా ఉంది. సంక్రాంతికి వస్తున్న సినిమాలోని కొన్ని క్యారెక్టర్స్ ని కూడా మెగా 157 కోసం వాడుతున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ అతిథి పాత్ర పోషిస్తున్నారని పరిశ్రమ వర్గాల్లో బలమైన ప్రచారం ఉంది. అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్న సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూలు చేశారు. అందుకే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. చిరంజీవితో కలిసి ఆయన మరో బ్లాక్ బస్టర్ పునరావృతం చేయాలని అభిమానులు, ప్రేక్షకులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కి విడుదల కానుంది. నయనతార పేరు ఎక్కువ వినిపిస్తోంది. ఆల్రెడీ నయనతో సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ మూవీస్ చేశాడు మెగాస్టార్. మరోసారి తను ఈ ప్రాజెక్టులో జాయిన్ కాబోతుందని వార్తలు వస్తున్నాయి. కానీ ఏది కన్ఫర్మ్ కావడం లేదు. బట్ లేటెస్ట్ గా క్యాథరిన్ ని తీసుకున్నారు అనేది కన్ఫర్మ్ అంటున్నారు. చాలా కాలం ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటికీ సరైన బ్రేక్ రాలేదు క్యాథరిన్ కు. ఆ మధ్య అల్లు అర్జున్ తో సరైనోడు మూవీలో నటించింది. అందులో యంగ్ ఎమ్మెల్యేగా అదరగొట్టింది. అలాగే తేజ డైరెక్ట్ చేసిన నేనే రాజు నేనే మంత్రిలో రానాతో రొమాన్స్ ని ఇరగ పండించింది. రీసెంట్ గా తమిళ్లో సుందర్ సి హీరోగా నటించిన మూవీలో తనే హీరోయిన్. ఈ టైంలో మెగా ఆఫర్ అంటే అమ్మడికి అదృష్టం కలిసి వచ్చినట్లే. అయితే తను చిరంజీవికి జోడిగా నటిస్తుందా లేక ఇంకేదైనా కీలక పాత్ర చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి అనిల్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి అందరిలోనూ ఒకటే ప్రశ్న, హీరోయిన్ ఎవరు అని. సీనియర్ హీరోలకి హీరోయిన్లు దొరకడం చాలా కష్టమైపోతుంది అని వాస్తవం. యంగ్ బ్యూటీస్తో రొమాన్స్ చేస్తే ఆడియన్స్ తప్పు పడతారు. వీరి ఏజ్కి తగ్గ బామ్మలేమో ఆల్రెడీ బిజీగా ఉండడంతో లేక లైట్ తీసుకోవడమో చేస్తున్నారు. అందుకే చిరంజీవి కోసం ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి. ప్రధానంగా నయనతార చేయబోతుందనే వార్తలు వచ్చాయి. ఆల్రెడీ నయన్తో సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ మూవీస్ చేశాడు మెగాస్టార్. మరోసారి తను ఈ ప్రాజెక్ట్లో జాయిన్ కాబోతుందనే వార్తలు వస్తున్నాయి. కానీ ఏది కన్ఫర్మ్ కావడం లేదు. బట్ లేటెస్ట్ గా క్యాథరిన్ ను తీసుకుంటున్నారు అనేది కన్ఫర్మ్ అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.